ట్రాన్స్జెండర్స్ కి సజ్జనార్ గారి హెచ్చరిక. నేను చెప్తున్నాను, మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇష్టంతో ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి, డబ్బులు ఇవ్వమంటూ ప్రజలను ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పడతారని హిజ్రాలకు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రేమంతోనే ఇస్తేనే తీసుకోవాలి, కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర దౌర్జన్యం మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము. ట్రాన్స్జెండర్స్ భిక్షాటన పేరుతో చేస్తున్న దౌర్జన్యంపై వేదాంత్ మాట్లాడితే హిజ్రాలు ఖండించారు. ఈ వీడియో చూస్తున్న ఇజ్రాలకు చెప్తున్నా, అందరూ అలా లేరు, చేస్తున్న వాళ్ళు మన వాళ్ళు కాదన్నారు. సజ్జనార్ గారు ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నాక చేస్తున్న వాళ్ళు మన వాళ్ళే, డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు పెడుతున్నారు, రచ్చ చేస్తున్నారు, బట్టలిప్పుతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని తెలిసింది. ఇక మించి గౌరవప్రదంగా బ్రతకాలని, ప్రజలను ఇబ్బందుల పాలు చెయ్యొద్దని హిజ్రాలకు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, మీకేమన్నా ఇబ్బందులు అవుతే పోలీస్ యంత్రాంగం మీ వెంట ఉంటుందని భరోసాని కూడా కలిగించారు. మీకు ఇబ్బంది అయితే మన పోలీస్ వాళ్ళు కూడా, మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్ సజ్జనార్ గారు, మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకా ఈ పంచాయతీలొద్దు, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుందాం. అండ్ ఇప్పటి వరకు చేసిన తప్పొప్పుల గురించి ఆ దేవుణ్ణి మొక్కి దండం పెట్టుండి. తప్పులు మనుషులే చేస్తారు, మాటలు మొక్కడంలో తప్పేం లేదు. జ్ఞానముతోనూ అజ్ఞానముతోనూ తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించుగాక హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. అండ్ ట్రాన్స్జెండర్స్ కి చాలా క్లారిటీగా చెప్తున్నా, ఫోర్త్ ఎస్టేట్ మీడియాగా మీకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు, ప్రభుత్వం నుండి సహకారాలు, సదుపాయాలు, ప్రతి దాని గురించి మీ గొంతై మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మీరు ప్రజలతో సామరస్యంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే. సర్వే జన సుఖినో భవంతు.